డబల్ పేమెంట్ పట్టింది, రైట్? సో దీంట్లో నా ప్రాబ్లం అని నేను చెప్పాను సార్. ఐ డిడెంట్ లుక్ ఫర్ ది మనీ. నేను లాస్ట్ వరకు నా దగ్గర రూపాయి సంపాదించుకోవాలన్న ఆలోచన నాకు లేకుండే, బికాజ్ నాకు ఏపీపీ దాంట్లో సక్సెస్ కావాలని అనుకున్నాను. బికాజ్ నేను ఇది స్టార్ట్ చేసిన పర్పస్ వేరు, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో నాకు టైం పోయినా పర్వాలేదు, నాట్ అట్ ద క్వాలిటీ కాంప్రమైజ్. సో మీకు ఏదైతే చదువు విషయంలో ఉన్నామో అది మేము బ్రహ్మాండంగా చేసాం, మా డ్యూటీ అని అనుకుంటున్నాను. అండ్ నాకైతే ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఉంది, రైట్? మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఎస్ మీరు అది కూడా చెప్పొచ్చు నాకు. అంటే లెట్స్ ఏదైనా చిన్నవి అయితే దట్ హ్యాస్ టు బి ఎక్స్క్యూజ్ మీ, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్ యూ సీ ఇన్ దిస్ కేస్ వాట్ ఇంపార్టెంట్ సార్, తాత ఇంకా ఏం చెప్తాడు దీంట్లో, సక్సెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ది ఓవర్ నైట్ అని చెప్తాడు. అండ్ బట్ ఇట్ ఆల్వేస్ బిల్ట్ అప్ ఎవ్రీ డే. అంటే మీరు కనుక చూసుకుంటే రోజు చిన్నది కనుక ఇటుకలాగా పేర్చుకుంటా పోతేనే మీ రోజు స్టడీస్ ఏవైతే ఉన్నాయో రోజు గంట, రోజు ఇంకో గంట ఇలా చదువుకుంటా పోతేనే యు ఆర్ అక్వైరింగ్ ది నాలెడ్జ్ సార్, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్ యూ సీ హార్డ్ వర్క్ గివ్స్ ది వాట్ మా, మీకు స్ట్రెంత్ వస్తుంది, బలం వస్తుంది, రైట్? అండ్ దిస్ డిసిప్లిన్ గివ్స్ ది వాట్, ఏ డైరెక్షన్. మీరు ఎంత కంట్రోల్గా ఉన్నారు, బికాజ్ ఇందాక నేను ఏమన్నా సార్, బికాజ్ టు బి డిసిప్లైన్ ఇట్ ఈస్ రైట్ నౌ ద బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే ఆ ఫ్రెండ్ అంటాడు అరే ఆ కోట్ల పనుందిరా అంటాడు, లేకపోతే రారాగా డిస్కషన్ పెడదాం అంటాడు, అరే ₹1,00,000 కేసు వచ్చింది అంటాడు, right? And you see in this case, in order to control everything, you try to understand this discipline gives the what sir, direction. And next one you see consistency gives the what ma, the result. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే కన్సిస్టెన్సీ ఉందో ఎస్ మీకు ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని గెలిపించేది మాత్రము మీరు రోజు ఏదైతే ఒక దీక్షలాగా పూనుకొని పని చేసిండ్రో దట్ దీక్ష ఈజ్ వాట్ మా గివ్స్ ది సక్సెస్. అండ్ యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ మేక్స్ యూ వాట్ మా జీరో టు హీరో. సో అందరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ దిస్ ఈజ్ అగైన్ ది వాట్ మా the very important, and this is the what the నేను చెప్పదలుచుకున్న స్టోరీ. అండ్ బిఫోర్ కంక్లూజింగ్ ద క్లాస్ ఐల్ గివ్ యూ వన్ లైఫ్ టైమ్ గైడ్ లైన్, రైట్? మీరు రాహుల్ సార్ దగ్గర ఏదైనా నేర్చుకున్నారంటే ఎవరైనా చెప్పుకోవడానికి, రైట్? ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, సొసైటీ చాలా దరిద్రంగా ఉంది సార్ బయట, సెన్స్లెస్ సొసైటీ, రైట్? సో దీంట్లో మీరు రకరకాల కష్టపడతా ఉన్నారు, వానితో మంచి అనిపించుకోవాలి, వానితో చెడు అనిపించుకోవాలా. జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద రైట్ లేదు రాంగ్ లేదు సార్. రైట్ రాంగ్ అనేది నీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్తో నువ్వు జడ్జ్ చేస్తూ ఉంటావు. సో దీంట్లో నేను చెప్పేది ఏంటంటే ఒక పెద్ద ఆయన చాలా బ్రహ్మాండంగా ఈ మాటను పెడతాడు. సో వెన్ యూ ఆర్ ఇన్ టు ద సొసైటీ యూ ట్రై టు అండర్స్టాండ్ ద సొసైటీ ఆల్వేస్ జడ్జ్ యూ బేస్డ్ ఆన్ యువర్ యాక్షన్ సార్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈరోజు నువ్వు మంచి అనుకున్న వాళ్ళు రేపు నువ్వు ఎనీ మూమెంట్ చెడు అయిపోవచ్చు, అవునా కదా? ఇన్ని రోజులు మిమ్మల్ని నెగిటివ్గా ఈ పిల్ల జాబ్ కొడుతుందా, ఈ పిల్ల ఇది చేస్తుందా, వీటికి అంత సీనే లేదని చెప్పిన వాళ్ళు రేపు నాలుగు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడు మిమ్మల్ని డీగ్రేడ్ చేసి డీవాల్యూ చేసి మీ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఒకసారి మీ సక్సెస్ రాగానే తెలుసు కదా ఆడు మావాడే, నాకు తెలుసు ఆయన కొడతాడని, మంచి టాలెంటెడ్ పర్సన్, అవునా కదా? మిమ్మల్ని ఎవరైతే యూ ట్రై టు అండర్స్టాండ్ ఒపీనియన్ విల్ చేంజెస్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, రైట్? సో యూ ట్రై టు అండర్స్టాండ్ ద సొసైటీ విల్ జడ్జ్ యూ బేస్డ్ ఆన్ ది వాట్ యువర్ యాక్షన్, బట్ యూ ట్రై టు అండర్స్టాండ్ సార్ గాడ్ ఆల్వేస్ జడ్జ్ యూ బేస్డ్ ఆన్ యువర్ ఇంటెన్షన్స్, రైట్? దేవుడు అనేట ఆయన ఎప్పుడు మీ ఇంటెన్షన్ బేస్ మీదనే జడ్జ్ చేస్తాడు, నాట్ బేస్డ్ ఆన్ యువర్ యాక్షన్. ఆ టైంలో నువ్వు తప్పు అయి ఉండొచ్చు, ఆ టైంలో నువ్వు రాంగ్ అయి ఉండొచ్చు, బట్ దేవుడు నువ్వు తప్పు చేసినావని చెప్పేసి నీకు పనిష్మెంట్ అయ్యాడు, బట్ యువర్ ఇంటెన్షన్ స్పీక్స్ అ లాట్, రైట్? సో ఇట్ ఈస్ యువర్ చాయిస్ వెదర్ యూ వాంట్ టు ప్లీజ్ ద సొసైటీ ఆర్ వెదర్ యూ వాంట్ టు ది వాట్ మా ది గాడ్. అది మీ చేతిలో పని ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఇట్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ పేషెన్స్. ఎస్ మా, ఐఎమ్ రెడీ టు టేక్ యువర్ క్వశ్చన్స్ నౌ. ఎస్ కొంచెం హెల్త్ బాగాలేదు బట్ స్టిల్ ఎస్. ఎనీ డౌట్ మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పేపర్ 2కి సంబంధించింది? హలో, రైట్. సో ఎనీవే దిస్ ఈజ్ మై లాస్ట్ క్లాస్. అండ్ ఇంకేదన్నా కావాలి అంటే, ఇంకేదన్నా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అట్లీస్ట్ యూ లెట్ మీ నో. విల్ అవసరమైతే ఏదన్నా ఇబ్బంది ఉంది, నాకు ఇది అర్థం కావట్లేదంటే నాట్ ఆన్ ద యాక్స్ like this, right? Yes. So I hope that you got a clarity on this and this will fetch you the bright future. So ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కాకపోతే 100 చేయొచ్చు సార్, రైట్? సో దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎనీవే మీరందరూ సక్సెస్ కావాలనే కోరుకుంటా. I wish you all the best and God bless you all. చలో, I'll end the session here. Bye bye, take care.